హలో అందరికీ. నేనైతే పచ్చి బఠానీ ఉంటుంది కదా, పచ్చి బఠానీ అయితే మార్నింగ్ నానబెట్టిన. ఈ మార్నింగ్ నానబెడితే ఒక 6-7 అవర్స్ అన్న నానబెడితే ఇట్లా ఉబ్బుతాయి అన్నమాట. ఇవి గ్రీన్ అన్న దొరుకుతుంది, వైట్ అన్న దొరుకుతుంది. అయితే నేను తీసుకుంది వైట్. ఇవి ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి. మంచిగా నానినాక ఇవి ఇలా అవుతాయి. ఇలా అయినాక నేను ఏం చేశానంటే ఇట్లా ఉడకబెట్టేసిన. దీంట్లో ఏమేమి వేసినానంటే నానబెట్టినాక దీంట్లో వేసినాం కదా, ఇది వేసినాక దీంట్లో ఆలుగడ్డ కూడా వేసిన. ఆలుగడ్డ వేసి ఒక 2-3 విజిల్ వచ్చినాక దీన్ని మనము అది కట్లెట్ అంటారు కదా, పానీపూరి అవి దొరికే కాడ ఇప్పుడు మనము కట్లెట్ లాగా చేస్తున్నాం అన్నమాట. కొంచెం ఆయిల్ పోసి ఆనియన్స్ వేసి ఇప్పుడు దీన్ని దాంట్లో వేసేయాలి. అయితే ఇప్పుడు దీంట్లో ఆనియన్స్లో కొంచెం ఉప్పు, కారము వేసేసిన తర్వాత ఇంకా కొంచెం కారం ఉడికినట్టు అనిపిస్తే అప్పుడు ఇది వేసేయాలన్నమాట. కొంచెం మసాలా వేసినాక ఇంకా మనము తినేసేయడమే, ఇంకా అంతే. కొంతమంది సమోసాలు కూడా వేస్తారు. మనం ఇప్పుడు షాప్లలో ఏం తీసుకుంటున్నారు, డైరెక్ట్గా ఇంట్లోనే ఇట్లా బాగుంటుంది. నచ్చితే ఒక షేర్ చూడండి. ఈవినింగ్ టైంలో ఇచ్చిన. ఇప్పుడు టైం అయితే 7:30 అయితే అవుతుంది టైము. చాలా బాగుంది మమ్మీ. సూపరా? చాలా బాగుంది మమ్మీ. సామ్రాట్, నీకు నేను తినిపిస్తున్నానా? ఫుడ్ కాదు, నేను తినిపిస్తా తమ్ముడికి. ఇది నాకు, సామ్రాట్కి. ఇది వస్తాడు.